హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజుగారు అమ్మాయి ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. రెసిపీ 2 అండి, కీమా విత్ బీరకాయ కర్రీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ఇప్పుడు ఎలా చేసుకోవాలో మనం చూద్దాం. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, అండ్ నేను రెసిపీ 1లో చికెన్కి మసాలా చేశాను కదండి, అందులో హాఫ్ ఇందులో వేసేసుకుంటున్నాను. మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంతెంత క్వాంటిటీలో తీసుకొని వేసుకోవాలో. అండ్ ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుందాం. ఇది బాగా మగ్గాలండి, కొంచెం మసాలా బాగా వేగాలి. వేగిన తర్వాత మనం ఇందులో బీరకాయ యాడ్ చేసుకుందాము. వేగిపోయింది కదా, బీరకాయ యాడ్ చేసుకుందాము. మనకి 250 గ్రామ్స్ కీమా అండి, మటన్ కీమా. అందులోకి ఒక బీరకాయ సరిపోతుంది. అండ్ కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇందులో. ఒకసారి కలిపేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనం కీమా యాడ్ చేసేద్దాం. ఇగోండి, కీమా యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుందాం బాగా. బాగా మిక్స్ చేసుకోవాలి, కీమా బీరకాయ రెండు కలిసేటట్టు. అండ్ ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసుకుందాం. ఓపెన్ చేస్తే చూసారు కదా, బీరకాయలో ఉన్న వాటర్ అంతా మనకి ఎలా వచ్చేసిందో. ఇలా ఉన్నప్పుడు మనం కొంచెం టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నానండి, చిన్న స్పూన్తో పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. టేబుల్ స్పూన్ సాల్ట్ మీరు చూసుకొని వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకుందాం, బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. కొంచెం మగ్గిందండి బీరకాయ, పసుపు సాల్ట్ వేసాం కదా. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. మాకైతే టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇన్ కేసు ఎక్కువ తినేవారైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడింది కదా, ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకుందాము. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసి కొంచెం బాగా మిక్స్ చేసి కుక్కర్ పెట్టేస్తున్నానండి. మటన్ కదా, ఎక్కువ టైం పడుతుంది. మటన్ బట్టి మనం విజిల్స్ చూసుకోవాలి. నాకైతే ఒక 10 విజిల్స్ వచ్చాయి, ఇలా వచ్చింది. ఇప్పుడు మనం చూద్దాము, కొంచెం ఉడకకపోతే మనం ఇంకొక 5 విజిల్స్ వేయించుకుందాం. ఉడికిందో లేదో చూద్దాం. అయితే ఉడికిపోయిందండి, ఉడికిపోయింది. ఇప్పుడు బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ అండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మనం ఇందాక చేసుకున్న రెసిపీ 1లో చికెన్ కర్రీ ఒకటి చేసుకున్నాం కదా, చికెన్ బీరకాయ కర్రీ, కీమా బీరకాయ కర్రీ. అందరికీ నచ్చిందా? అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలా రసంతో తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.